నమస్తే అండి. ఈరోజు పొడుపు కథ పొట్టలో వేలు నెత్తి మీద రాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. మీరు ఆలోచించే లోపు మనం చికెన్ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందు పేస్ట్ రెడీ చేసుకుందాం అండి. దీనికి కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఒక 2 to 3 డ్రాప్స్ వాటర్ తీసుకున్నారంటే పేస్ట్ మీకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తుంది. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, అంటే కలుపుకోవడానికి బాగుంటుంది అనేసి. సో నెక్స్ట్ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని చికెన్లో వేసుకుని మావాడు చాలా బాగా కలుపుతున్నాడు చూడండి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బటర్ మిల్క్ అంట, లైక్ చాట్‌జీపీటీలో చూసి రాసాలండి. ఎలా అంటే మనం మజ్జిగని సాల్ట్ను కొంచెం పసుపు వేసుకుని బాగా మజ్జిగ కవ్వం ఉంటే కిల కొట్టుకోవాలి. మన దగ్గర అది లేదు కాబట్టి పప్పు గుర్తు కానిచ్చేసాం ఈసారికి. చూడండి ఇది కూడా చాలా బాగా కలుపుతాడు. ఈరోజు వంట అంతా ఈడే చేసాడు అనమాట. జస్ట్ లాస్ట్లో నేను పోపేసాను అంతే. చూసారు కదా, కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకున్నారంటే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని లైట్గా కుక్ చేసుకుందాము. లైక్ ఆనియన్స్ వేసుకోండి ఫస్ట్, అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకున్నది బాగా కలుపుకోండి. చూసారు కదా, చికెన్ మంచిగా ఉడకాలండి. జస్ట్ 10 to 15 minutes అలా వాటర్ పైకి వచ్చేస్తుంది మీకు, చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి. సో దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. అలాగే లైట్గా మీ దగ్గర మసాలాలు ఏమైనా అవైలబుల్ ఉంటాయి, చికెన్ మసాలా ఒకటి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసుకుని బాగా కలిపేసుకోండి. ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి సరిపోతుందో లేదో. చూసారు కదా, లైక్ కలిపేసుకుని మొత్తం ఒక 10-15 minutes అలా మూత పెడితే మసాలా అంతా బాగా పట్టేద్ది వాటికి. నెక్స్ట్ ఇంక తీసుకుని ఆల్రెడీ మనం పెరుగు చేసుకున్నాం కదా, సో దాంట్లోకి ఇది కలిపేసుకోవడం అండి. చికెన్ ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని ఇంకా కొంచెం పక్కన పెట్టుకోండి. చికెన్ని మనం పెరుగులో కలిపేటప్పుడు చికెన్ బాగా చల్లారిపో ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి కొంచెం. దీంట్లోకి మనం తాలింపు రెడీ చేసుకుందామండి. లేక అదే ప్యాన్లో కానీ కొత్త ప్యాన్లో కానీ ఆయిల్ తీసుకుని లైట్గా అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. అది వేసుకోగానే నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి, ఒక 2 to 3 minutes. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేలానే చూసుకోండి, సరిపోద్ది అంత ఫ్రై అయ్యేసరికి. నెక్స్ట్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాంటి ఇచ్చేయండి, సరిపోతుంది. అలాగే ఈ పోపునంతా దింపేసి మనం ఇందాక ఉంది కదా చికెన్, దాంట్లో కలిపేసుకోవడమే. సో ఫస్ట్ అడిగిన పొడుపు కథకి మనం ఇన్స్టాలో ఆన్సర్ ఇస్తామని నెక్స్ట్ డే రైట్ చెప్పిన వాళ్ళని ట్యాగ్ చేస్తాము. అలాగే లాస్ట్ వీడియోలో అడిగిన పొడుపు కథ విన్నర్స్ని కూడా ట్యాగ్ చేస్తాము అండ్ వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరిగింది. త్వరగా మీరు కూడా కమెంట్ చేస్తే మీరు కూడా ఏదో ఒకటి గెలుచుకోవచ్చు. బాయ్.